తిరుమలకు మనమందరూ వెళ్తూ ఉంటాం, కానీ అక్కడ స్వామివారి ఎడమ చెయ్యి ఇలా వంకరగా ఎందుకుందో మీకు తెలుసా? మిగతా ఏ దేవుడి విగ్రహం చూసినా ఇలా అభయహస్తంతో ఉంటారు, కానీ ఒక్క వెంకటేశ్వర స్వామికి మాత్రమే చేతులు ఇలా ఉంటాయి. ఇదేమి శిల్పి చెక్కడంలో పొరపాటు కాదు, ఎందుకంటే తిరుమలలో స్వామివారి విగ్రహాన్ని ఎవరు తయారు చేయలేదు. ఆ విగ్రహం ఒక స్వయంభూ, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో అక్కడ కొలువై ఉన్నారు. ఈ ఎడమ చేతిని కటి విలంబిత హస్త లేదా కటిహస్త అని అంటారు. సంస్కృతంలో కటి అంటే నడుము కింద నుంచి తొడల మధ్యలో ఉన్న భాగాన్ని కటి అని అంటారు. ఈ ఎడమ చేయి కటిస్థానాన్ని చూపిస్తుంది. అలాగే కుడి చేతిని వరదహస్త అని అంటారు. మన జీవిత కాలంలో పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఎవరికీ కష్టాలు తప్పవు, అది కోటీశ్వరుడైనా పేదవాడైనా. ఈ కుడి చేయి చూపించినట్టు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని శరణు కోరితే ఎడమ చేయి చూపించినట్టు కటిస్థానాన్ని దాటి కష్టాలని రానివ్వరు. మన గ్రాంధికంలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామిని శరణు కోరిన వారికి భవసాగరం అనే నీళ్లని కటిస్థానాన్ని దాటి రానివ్వకుండా చేస్తారు ఈ కలియుగ దైవం. ఈ కటిహస్తం గురించి మీకు మొదటిసారి తెలిసినట్లయితే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి.